జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేయడమే కాకుండా జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ప్రారంభించారు. రెండో రోజు ఈరోజు నెల్లూరు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు కొనసాగుతా ఉన్నాయి. ఉదయం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో సమీక్షా సమావేశం ముగిసింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నేతలతోటి కూడా సమావేశం కొనసాగుతూ ఉంది. అంటే ఈ 2 రోజులు చూసినట్లయితే గనక మొదటి నుంచి చూసుకున్నట్లయితే గనక జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి పెడతాం, అదేవిధంగా కార్యకర్తలకి నాయకులకి మధ్య అనుసంధానం చేయడం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి దిశా నిర్దేశం కార్యకర్తల్లోనూ అభిమానుల్లోనూ కూడా సంతోషాన్నిస్తుంది. ప్రస్తుతం మనతో కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు ఉన్నారు. వారిని అడిగి అసలు జనసేన పార్టీ మీటింగ్ ద్వారా ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీటింగ్ల వల్ల మీరు ఏమనుకుంటున్నారు? సార్ మేము తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి వచ్చామండి. మరి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నాయకులతోని కార్యకర్తలతోని సమావేశం ఏర్పాటు జరుగుతుందని చెప్పేసి మాకు ఒక మెసేజ్ రావడం జరిగింది పార్టీ నుంచి. అందు గురించి ఈరోజు మేము విజయవాడ రావడం జరిగిందండి. అయితే ఏంటంటే ఈరోజు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మనం భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, అలాగే మన ఎన్నికల నియమ నిబద్ధతలు ఏంటి, మనం ప్రజల్లో ఎలా అయితే మన పార్టీ ముందుకు తీసుకెళ్లాలనే దానిపై మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు కొన్ని గైడెన్స్ ఇవ్వడం జరిగిందండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మరి ప్రజల్లోకి వెళ్లేందుకు మేము సన్నద్ధంగా ఉన్నామండి. అలాగే మరి పార్టీకి సంబంధించి మా పార్టీ గుర్తుగా మరి గాజు గ్లాస్ రావడం మాకు చాలా సంతోషకరంగా ఉందండి. ఆ గాజు గ్లాస్ ని ఈ గుర్తు ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భవిష్యత్తు కార్యాచరణ రేపు నుంచే రూపుదిద్దుతామండి. అలాగే మరి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో ఏదైతే ఉందో బాబు రావాలి జాబు రావాలి అనే నినాదంతో మరి 2014లో మరి ఎలక్షన్కి వెళ్లి మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగిందండి. కానీ ఈ రోజు బాబు గారు వచ్చిన తర్వాత వాళ్ళకే జాబులు వచ్చే తప్ప ఎటువంటి నిరుద్యోగ యువతకి కూడా ఎటువంటి ఏ ఒక్క జాబు ఇచ్చిన దాఖలా లేవని మరి చెప్పడం జరుగుతుందండి. అలాగే మరి ఏవైతే ఉన్నాయో ఈ హామీలు నెరవేర్చిన ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు రుణమాఫీ మరి ఎంతైనా సరే రుణమాఫీ. మేడం మీరు చెప్పండి, మహిళలకు ఎక్కువ సీట్లు ఇస్తాం, ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత ఇస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు కదా, ఆ ప్రకటన ద్వారా మహిళల్లో ఎటువంటి భరోసా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ మధ్యనే నాదెళ్ల మనోహర్ సార్ గారు జనసేన తరంగం అనే ఒక ప్రోగ్రామ్ ని 5 రోజుల ప్రోగ్రామ్ గా ఓపెన్ చేయడం జరిగింది. మేము ప్రతి ఒక్క గడపకు వెళ్లాము. ముఖ్యంగా మైనారిటీ చిత్తూరు జిల్లా మదనపల్లిలో మైనారిటీ గృహాలని సందర్శించడం జరిగింది. మహిళలకు ప్రతి నెల 2,500 నుండి 3,500 రూపాయలు వాళ్ళ ఆడవాళ్ల అకౌంట్ లోనే జమ చేయడము, ప్లస్ ప్రతి నెల ఉచిత సిలిండర్ ఇవ్వడము, ఈ 2 అంశాలు కూడా మహిళలకు చాలా ఉపయోగకరమైన అంశాలు. ఎందుకంటే ప్రతి ఉదయం లేచినప్పటి నుండి పడుకునేదాకా ప్రతి గృహంలో సామాన్యమైన మహిళ ఇబ్బంది పడేది ఈ 2 వాటి వల్లనే. కాబట్టి అది గుర్తించిన మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ 2ని ప్రీ మేనిఫెస్టోలో చెప్పడం వలన ఈ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా మహిళ ముక్త కంఠంతో చెప్పడం మాట ఏమంటే మా మహిళా లోకం మొత్తం కూడా అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని 2019లో ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో మా యొక్క ఓట్లు ప్లస్ మా ఇంట్లో ఉన్న ఓట్లన్నీ కూడా జనసేనకే వేపిస్తామని ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు. దీనికి మహిళా లోకం తరఫున పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క ఇబ్బందిని కనుక్కొని అతను మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రీ మేనిఫెస్టోలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జనసేన. సార్ చెప్పండి, జనసేన పార్టీ కోఆర్డినేటర్లతో మీటింగ్ కూడా ముగియడం జరిగింది కదా, జనసేన పార్టీ అధినేత కోఆర్డినేటర్ల మీటింగ్ లో ఏ విషయాలు సూచించడం జరిగింది, పార్టీని ఏ విధంగా స్ట్రెంథన్ చేయాలని మీతో చెప్పడం జరిగింది? జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రివ్యూ నిర్వహించారు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్లు, ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముందుగా కోఆర్డినేటర్ల సమావేశంలో మరి అందరి ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒక దిశా నిర్దేశాన్ని ఇవ్వడం జరిగింది. పండుగ తర్వాత పార్టీ కార్యక్రమాలు, విధి విధానాలు, ప్రజల్లోకి వెళ్లేటువంటి విధి విధానాలు ఏదైతే రూపొందించి ఒక 100 రోజుల క్యాలెండర్ని ఆయన విడుదల చేయనున్నారు. అది ఏదైతే పార్టీ సిద్ధాంతాలు కానీ, ప్రజలకు చేయబోయే పార్టీ కార్యక్రమాలు కానీ, ప్రజల మధ్యకి తీసుకెళ్లే క్రమంలో కోఆర్డినేషన్ కమిటీ కానీ, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ సమిష్టిగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదన్నా పార్టీ పటిష్టంగా నిర్మాణం చేయడానికి బూత్ కమిటీలు వేసే దిశలో కూడా ఒక ఆలోచన కొనసాగుతూ ఉంది ఈరోజు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి బలాన్ని కన్సాలిడేట్ చేయడానికి, దాన్ని ఓటు రూపంలో మార్చడానికి
బ్యాలెట్ బాక్స్ దగ్గర తీసుకెళ్ళడానికి మరి బూత్ కమిటీలను చాలా ముఖ్యం కాబట్టి చాలా మంది కోఆర్డినేటర్స్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు ఆయనకి విజ్ఞప్తి చేయడం జరిగింది, సూచించడం జరిగింది. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా బూత్ కమిటీలు వేసుకుంటే పటిష్టమైనటువంటి ఎన్నిక చేయడానికి మనకు అవకాశం ఉంటుందని చెప్పేసి మా కోఆర్డినేటర్లు చాలా మంది ముక్తకంఠంతో మరి పవన్ కళ్యాణ్ గారు సూచించిన మీదట ఆయన దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తానని చెప్పి మరి కోఆర్డినేషన్ కమిటీతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ 100 రోజుల క్యాలెండర్ ఏదైతే రూపొందించున్నారో ఆనాటికి ఒక పార్లమెంటు స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి మరి పటిష్టమైనటువంటి కమిటీ నిర్మాణంలో పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఆయన సూచన చేయనున్నారు త్వరలోనే. ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం ఆయన మాతో కూడా చెప్పిన విషయం ఏంటంటే ఏదైతే మనం 33% మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో వీగిపోతుందో ప్రతిసారి మనం చిత్తశుద్ధిగా మహిళల పట్ల ప్రేమతో మహిళల యొక్క వారిని కూడా వారి సాధికారతను గుర్తించి వారిని అధికారంలో భాగస్వాములు చేయడానికి ఖచ్చితంగా మన పార్టీ యువకులకి మహిళలకు అత్యధిక శాతం సీట్లు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఆ దిశగా నాయకులందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా సూచించడం మరి జరిగింది. కేవలం మాటల్లో కాకుండా చేతల్లో మహిళలకు చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి అని మనకి ఈ రోజు జరిగినటువంటి రివ్యూ సమావేశంలో మరోసారి మనకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పార్టీకి ప్రధానమైన వెన్నెముక అయినటువంటి యువత ఏదైతే ఉందో ట్రెడిషనల్ గా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే యువత మరి యువతకు కూడా అత్యధిక శాతం ఈ 175 సీట్లు ఇవ్వడానికి ఆయన సన్నద్ధం వ్యక్తం చేసి ఆ విషయం కూడా కోఆర్డినేషన్ కమిటీ తోటి ఇవాళ చర్చించడం జరిగింది. యువతకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడానికి మన పార్టీ సిద్ధంగా ఉంది. యువతను భాగస్వామ్యం చేయాలి పరిపాలనలో, యువత యొక్క అవసరం ఉంది మనకని చెప్పేసి ఆయన పటిష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ క్రమంలో మా తూర్పుగోదావరి జిల్లా వరకు మా కోఆర్డినేషన్ కమిటీ సన్నద్ధమయ్యి ప్రజల మధ్యనకి మరి జనసేన పార్టీ కార్యక్రమాలు, జనసేన పార్టీ యొక్క ప్రజలకు చేయబోయే కార్యక్రమాలు అన్ని కూడా వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ అంశాలు